తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియా ప్రబలింది. దాదాపు 30 మంది వరకు డయేరియా బారిన పడగా అందులో 2 మానసిక దివ్యాంగులు మృతి చెందారు. మరో 16 మందిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మొత్తం నలుగురిని తీసుకెళ్ళాను సార్ నిన్న రుయా హాస్పిటల్కి. వాళ్ళకి మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి. తీసుకెళ్ళిన 10 నిమిషాలకే ఒక అబ్బాయి చనిపోయాడు. గణపతి అని ఒక 35 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంటాయి. ఆయన ఆర్ఫనం. ఇవాళ ఒక అబ్బాయి చనిపోయాడు మాట పొద్దున్న. అతను 16 సంవత్సరాలు ఉంటాయి. అంటే డాక్టర్ చెప్పడం అయితే మన వాళ్ళంతా చెప్పడం అంటే డయేరియా కేసెస్ అని అంటున్నారు. 2 పిల్లల్ని పోగొట్టుకున్నాం అనే బాధ ఉంది. తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియా ప్రబలింది. దాదాపు 30 మంది వరకు డయేరియా బారిన పడ్డట్టుగా గుర్తించారు. అయితే ఆ హాస్పిటల్కి తరలించే లోపే ఇందులో 2 మానసిక దివ్యాంగులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 16 మందిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇందులో మరికొందరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఎక్కడ ఈ తప్పు జరిగిందని చూస్తాను. ఎందుకంటే పంచాయతీ నుంచి వచ్చే వాటర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే ఇక్కడ ఉన్న వాటర్లో ఫుడ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మా ఆలోచన అనమాట. డిఎంహెచ్ఓ వారికి ఫోన్ చేస్తే నేను పోస్ట్ మార్టం పోయానండి, అక్కడ ఉన్నాను అంటున్నాడు. అయ్యా నువ్వు పోస్ట్ మార్టం పోవాల్సిన పని లేదు, కింద స్థాయి అధికారులు ఎవరైనా పోస్ట్ మార్టం పంపిస్తే సరిపోతుంది. పోస్ట్ మార్టం అనేది డిఎంహెచ్ఓ దగ్గర నుంచి చేయాల్సిన పని కాదు కదా. అడెవడో ఒక అధికారి ఉంటాడో ఆ రిపోర్ట్ ఆ తర్వాత వచ్చినాక అది చూడొచ్చు. ఇక్కడ చేయాల్సిన పని ఏముంది, ఇక్కడ ఏమైంది, పిల్లలకి ఇప్పుడు అర్జెంట్ గా చూడాల్సింది ఏంటంటే మిగతా 5 మంది పరిస్థితి కూడా దారుణంగా ఉందంటున్నారు. వాళ్ళ ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై చేసేదానికి ఏ విధంగా ఉండదో దానికి అధికారులందరూ సహకరించాలని మేము కోరుకుంటాం. తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియా ప్రబలినట్టుగా తెలుస్తోంది. 2 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. వీరంతా కూడా తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే పాస్ స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగుల కేంద్రం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. మిగిలిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 16 మంది మానసిక వికలాంగులకు రుయాలో చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. పద్మావతిపురంలో ఉన్నటువంటి యొక్క పాస్ స్వచ్ఛంద సంస్థలో డయేరియా సోకినటువంటి పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వారందరినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఎమర్జెన్సీ వింగ్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఉన్నటువంటి యొక్క పాస్ అనే స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగుల సంస్థగా పునరావాస కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజులుగా డయేరియా తీవ్రతరం కావడంతో లోపల ఉన్నటువంటి మానసిక వికలాంగులకు మెరుగైన వైద్యం అందించడానికి తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరిలో ఇప్పటికే 2 చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 8 మంది చికిత్స పొందుతున్నారు. మరో 6గురికి లోపల మెరుగైన వైద్యం అందించాలంటూ డాక్టర్ల సూచన మేరకు మరో 6గురికి కూడా తీసుకురావడం జరిగింది. మరో 2 కూడా తిరుపతిలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. మొత్తం వీరి సంఖ్య 16కు చేరింది. తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క పాస్ స్వచ్ఛంద సంస్థకు సంబంధించి ప్రభు గారు మన సార్తో మాట్లాడడం. ఓవరాల్ గా చూస్తా ఉంటే ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు సార్, వీళ్ళకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతోంది? ప్రస్తుతానికి 8 కేసులు ఉన్నాయండి. అవన్నీ స్టేబుల్ గానే ఉన్నాయి. ఒక 2 కేసులు సివియర్ గా వచ్చాయి. వాటికి ఐవీ ఫ్లూయిడ్స్ పెడితే కొద్దిగా స్టేబిలైజేషన్ వచ్చింది. అన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరి దగ్గర ఇన్వెస్టిగేషన్స్ తీసుకున్నాము. రిపోర్ట్స్ అన్ని సాయంత్రానికి అలా వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం బ్రాడ్ స్పెక్ట్రమ్ పెట్టాము యాంటీబయాటిక్. అప్పుడు మనకి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏది బాగా పనిచేస్తుందో యాంటీబయాటిక్ షిఫ్ట్ ఓవర్ చేస్తాం. ఓవరాల్ గా చూస్తా ఉంటే మరో 6గురిని తీసుకొచ్చారు, మరో ఇప్పుడు 2 తీసుకొచ్చున్నారు. వీళ్ళ పరిస్థితి కండిషన్ ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చిన కేసు మనం ఫాలో అప్ చేస్తాము. అంటే
అంటే నాకు చెప్పడం అయితే కొద్దిగా అంత సివియర్ కేసెస్ కావంటున్నారు. మనం ఏది అవసరమైతే మనం ఐవీ లైన్స్ పెట్టి వాళ్ళకి ట్రీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వీరిలో మొత్తం 8 మంది పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గా ఉన్నప్పటికీ తర్వాత వచ్చినటువంటి 6 ఇప్పుడు ప్రస్తుతం పాస్ మనో వికాస్ కేంద్రం నుంచి వచ్చినటువంటి మరో వీరిద్దరిని కూడా మళ్ళీ లోపలికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించాలన్నటువంటి డాక్టర్ల సూచన మేరకు అక్కడి నుంచి పాస్ పునరావాస కేంద్రం నుంచి రుయా హాస్పిటల్ తీసుకొచ్చారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ ఇప్పటికే ఈ యొక్క ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. వారిలో 2 చనిపోయిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి డాక్టర్స్ అఫీషియల్స్ కమిటీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంది. వీరిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఈరోజు సాయంత్రానికి అందించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ యొక్క పాస్ పునరావాస కేంద్రంలో మొత్తం ఇప్పటి వరకు 14 మంది తీసుకొచ్చారు. మరో 2 కూడా లోపలికి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సంఘటన ప్రాంతంలో తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ ప్రధానంగా శ్రీహరి గారు క్షేత్రస్థాయిలో ఉండి వీరికి అదనంగా ప్రత్యేకమైనటువంటి అడిషనల్ బెడ్స్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పాస్ పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి మరికొంతమందిని లోపలికి తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తూ ఉంటే ఇప్పటి వరకు తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతిపురంలో ఉన్నటువంటి పాస్ పునరావాస కేంద్రంలో మొత్తం ఉన్నటువంటి 76 మందిలో 30 మంది యొక్క డయేరియా ఎఫెక్టెడ్ అయినట్లుగా తెలుస్తుంది. వీరిలో మరో 16 మంది ఇప్పటి వరకు 16 మందిని లోపల తీసుకొచ్చారు. మరో 20 మందికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత డయేరియా ఎఫెక్టెడ్ కావడంతో మెరుగైన వైద్యం అందించాలంటూ డాక్టర్ల ఆదేశాల మేరకు తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి రుయా హాస్పిటల్ నుంచి.